హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందర్ మినీ షార్ట్. ఇదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అనమాట. ఎవరికైనా అంబేద్కర్ జీది పార్క్ ఉండింది, అది మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక వీడియో తీద్దాం వెళ్ళి. సో ఇంకా మేమైతే చిన్న పని మీద బయటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళొచ్చు, బట్ దసరా టైం, నవరాత్రుల టైం కాబట్టి అటు అవైలబిలిటీ లేక ఇంకా ఇటు కొత్త వారధి మీద నుంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా నాకైతే బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసినప్పుడల్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తొచ్చిద్ది అనమాట. బికాజ్ అవన్నీ ఫాలో అవడం వల్లే మనం చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండగలుగుతున్నాము. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫండమెంటల్ రైట్స్, లాస్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ యూస్ చేయడం వల్లే మనం సొసైటీలో చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా బతకగలుగుతున్నామని నా ఒపీనియన్. ఒకవేళ అది లేకపోతే హత్యలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి, దొంగతనాలు, ఇంకా అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి మొత్తం వల్గర్గా ఉండిద్ది అనమాట సొసైటీ. సో అవన్నీ ఉండి ఫాలో అవడం వల్లే ఆయన పుణ్యమా అంటూ చాలా సేఫ్గా ఉంటున్నాం అనమాట మనం. ఇంక ఇదైతే జలశివయ్య అంటారంట, ఆయన ఉంటారంట ఈ టెంపుల్లో. చుట్టూరు చాలా వాటర్ వచ్చేసినాయి. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బాయ్.